వైసీపీ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశాల మేరకు వైసీపీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటనను విడుదల చేసింది. వైసీపీలో వివిధ పదవుల భర్తీలో భాగంగా పలువురు నేతలకు పదవులు కట్టబెట్టింది. ఉమ్మడి అనంతపురం జిల్లాలో హిందూపురం, అనంతపురం పార్లమెంటు పరిధిల నియోజకవర్గాలకు చెందిన వైసీపీ నాయకులకు పార్టీ కార్యదర్శకులుగా పార్లమెంటు పరిధిలో నియమించారు. వీరు ఆయా నియోజకవర్గాల్లో కూడా బాధ్యతలు వహిస్తారంటూ కూడా ఒక ప్రకటన విడుదల చేశారు. ఆ ప్రకటన మనం చూస్తున్న పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు దిగువన పేర్కొన్న వాళ్ళు పార్టీ రాష్ట్ర కార్యదర్శులుగా వ్యవహరిస్తారు అంటూ కూడా ఇప్పుడు ఆ పేర్కొన్న విధంగా కూడా అసెంబ్లీ నియోజకవర్గాల్ని వీరికి కేటాయించారు. పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో దిగువన పేర్కొన్న విధంగా అసెంబ్లీ నియోజకవర్గాల్ని వీరికి కేటాయించడం అనేది అయితే దీంట్లో కూడా మొత్తం 5 పేర్లు ఇచ్చారు. నిట్టూరు రఘునాథ్ రెడ్డి, ఆయనకి కదిరి, పుట్టపర్తి ఈ 2 ప్రాంతాల్లో కూడా ఈ 2 ప్రాంతాలను ఆయనకి అలొకేట్ చేశారు. ఈ 2 ప్రాంతాల్లో కూడా ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శకులుగా పార్లమెంటు పరిధిలో ఇప్పుడు ఆయన కదిరి, పుట్టపర్తి నియోజకవర్గాల్లో నిట్టూరు రఘునాథ్ రెడ్డి అక్కడ బాధ్యతలు స్వీకరిస్తారు. అయితే అసలు డిస్టిక్ వచ్చేసి అనంతపురం డిస్టిక్ నిట్టూరు రఘునాథ్ రెడ్డిది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి నర్పాల సత్యనారాయణ రెడ్డి, ఆయనది వచ్చేసి ఇటు రప్తాడు, ఉరవకొండ ఈ రెండిట్లో కూడా ఎలకేటెడ్ కాన్స్టిట్యున్సీస్ వచ్చేసి రప్తాడు, ఉరవకొండలో రాష్ట్ర పార్టీ కార్యదర్శుడుగానైతే ఆయన ఉంటారు. ఆయనది కూడా అనంతపురం నేటివ్ డిస్టిక్. ఇక ఫయాజ్ బాషా, ఆయన వచ్చేసి హిందూపూరు, అనంతపురం డిస్టిక్. హిందూపూర్లో ఇప్పుడు ఆయన ఫయాజ్ బాషా ఇప్పుడు బాధ్యతలు నిర్వహిస్తారు. ఇక నెక్స్ట్ చౌలూరు మధుమర్తి రెడ్డి, ఈయన వచ్చేసి మదకాసీర, పెనుకొండ ఈ రెండిట్లో కూడా ఎలకేటెడ్ కాన్స్టిట్యున్సీస్. శ్రీ సత్యసాయి జిల్లా ఈయనదేమో. ఇంకా 5వ వ్యక్తి వచ్చేసి కె రమేష్ రెడ్డి, ఈయన వచ్చేసి ధర్మవరం, సింగనమల ఈ 2 ప్రాంతాల్లో కూడా ఆయన బాధ్యతలు స్వీకరిస్తారు. అనంతపురం ఈయన డిస్టిక్ వచ్చేసి. సో ప్రజెంట్ మనం చూస్తూ ఉన్నాం కదా, పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు కూడా కొత్త పార్టీ రాష్ట్ర కార్యదర్శులు వచ్చారు. అయితే దీంట్లో కూడా కొంతమందిని కూడా నియమిస్తూ కూడా ఒక ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ ఉత్తర్వుల మేరకు అయితే నిట్టూరు రఘునాథ్ రెడ్డి అయితే ఇప్పుడు ప్రజెంట్ ఆయన కదిరి, పుట్టపర్తి 2 వర్గాల్లో కూడా రాష్ట్ర పనులన్నీ కూడా రాష్ట్ర కార్యదర్శిగా పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా ఈయన పనిచేస్తారు. ఈయన నేటివ్ అంటే అసలు డిస్టిక్ వచ్చేసేమో అనంతపురము. మరొక వ్యక్తి కూడా అనంతపురం డిస్టిక్ నుంచే నర్పాల సత్యనారాయణ రెడ్డి, ఈయన వచ్చేసి రాప్తాడు, ఉరవకొండలో పార్టీ రాష్ట్ర కార్యాధ్యక్షుడిగానైతే ఆయన బాధ్యతలు స్వీకరిస్తారు. ఇక ఫయాజ్ బాషా హిందూపూర్లో ఈయన ఫయాజ్ బాషా, ఈయన కూడా అనంతపురంకి చెందిన వ్యక్తే, అనంతపురం డిస్టిక్ జిల్లా వాసే. ఈయన హిందూపూర్లో బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇక చౌలూరు మధుమర్తి రెడ్డి, ఈయన మదకాసీర అదేవిధంగా పెనుకొండ ఈ రెండిట్లో కూడా రాష్ట్ర కార్యదర్శిగా ఈయన బాధ్యతలు స్వీకరిస్తున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా వ్యక్తి ఈయన. ఇక కె రమేష్ రెడ్డి, ఈయన ధర్మవరం, సింగనమల్లో బాధ్యతలు స్వీకరిస్తారు, అనంతపురం డిస్టిక్ వ్యక్తి. అయితే వీరు పార్టీ కేంద్ర కార్యాలయంతో సమన్వయం చేసుకుంటూ సంబంధిత రీజనల్ కోఆర్డినేటర్లు, పార్లమెంటు నియోజకవర్గ పరిశీలకులకు సహాయ కార్యదర్శిగా వ్యవహరిస్తారంటూ పార్టీ కేంద్ర కార్యాలయం ఈ మేరకు కూడా ఉత్తర్వులు అయితే రిలీజ్ చేసింది.